హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశానండి. ఇదిగోండి ఈరోజైతే ఆంధ్ర స్టైల్ పప్పుచారు అయితే చేస్తున్నాను మంచి కొలతలతోటి. దాంట్లోకి ఇంకా ఈ మెత్తళ్ళు అయితే తీసుకున్నానండి ఫ్రై చేద్దామనేసి. చాలా బాగుంటుంది కదా. అయితే ఎండు చేపలు అయితే మా ఇంట్లో మా వారు కానీ పిల్లలు కానీ తినరు అన్నమాట. అందుకోసం ఇంకా పప్పుచారు చేసినప్పుడల్లా అలా మెత్తళ్ళు తీసుకుని ఫ్రై చేస్తాను అనమాట. అయితే ఈ మెత్తళ్ళని చేయడం చాలా కష్టం కదా, ఎక్కువ శ్రమతో కూడి ఉంటుంది ఈ పని. అయితే నేను ఎంత ఈజీగా చేస్తానో చూడండి. ముందుగా ఇందులో నేను ఉప్పు అలాగే పసుపుని వేసాను. ఇంకా కొంచెం అంతా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం మెత్తళ్ళు తీసుకుని ఇలా కుండలో రబ్ చేసామనుకోండి, చక్కగా దీని మీద ఉన్న పొలుసు వచ్చేస్తుంది, నీట్గా తయారవుతాయి. మనం బండ మీద వేస్తాం అవసరం లేదు. చిన్ని చిన్ని చేపలే కదా, చాలా సున్నితంగా ఉంటాయి ఈ చేపలు అయితే. ఇదిగోండి ఎలా వచ్చేసింది చూడండి. పులుసు అయితే చాలా నీట్గా అయిపోతాయి అనమాట. ఈ కొండ అయితే గరుగ్గా ఉంటుంది కదండి, ఇందులో తోమేసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట. ఇదిగోండి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇంకా పచ్చిరేలు చేసుకుంటాం కదండి మనం, తలకాయ తోక ఎలా గిల్లేసుకుంటామో అలా గిల్లేస్తాను అనమాట. మరీ కత్తిపేట అయితే యూజ్ చేయకుండా ఇలా ఈజీగా నేను రొయ్యలు చేసినట్టు చేసేస్తాను మెత్తళ్ళు అయితే. వీడియో చివరి వరకు చూడండి. ఈరోజైతే మనం నా సెకండ్ ఛానల్ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట. నా సెకండ్ ఛానల్లో నేను టైలరింగ్ మాత్రమే పెడుతున్నాను. ఇంట్లో నేను టైలరింగ్ చేస్తాను కదా, వంట వరపులు అన్నీ అయిపోయాక ఇదిగోండి నేను ఇలా వంట చేసి పిల్లలకి క్యారేజ్ పెట్టేస్తాను కదా, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నేనైతే టైలరింగ్ చేస్తాను. ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసి ఆ విధానాన్ని నేను ఇంకో ఛానల్లో పెడుతున్నాను. మరి వ్లాగ్స్లో పెడితే ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్గా ఉండదనేసి వేరే ఛానల్ ఓపెన్ చేసి పెట్టాను. అయితే 4 రోజులకే మీరు చెప్తే నమ్మరు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ వచ్చేసారండి. 4 అంటే 4 వీడియోలు మాత్రమే పెట్టాను. ఆ ఛానల్ అయితే నేను 5 నెలలకు ముందే నేను ఓపెన్ చేశాను అనమాట. అయితే అప్పుడు ఒక వీడియో పెట్టి వదిలేసాను అనమాట, ఇంక పెట్టలేదు. ఇదిగోండి మెత్తళ్ళు అయితే ఎంత ఈజీగా శుభ్రం చేశానో చూసారు కదా మీరైతే. ఇంకా ఇందులోకి మసాలా అయితే కలిపేసుకుందాము. మనకి కారానికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసేస్తున్నాను. నేను కొంచెం కారం తక్కువే తింటామన్నమాట, అందుకోసం ఇంకా ఆ విధంగా వేసాను. ఇంకా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మసాలా గరం మసాలా, ఇదిగోండి కార్న్ఫ్లవర్ కూడా వేసేసి ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఇంకెలా తీసుకున్న మసాలాలోకి కొంచెం వాటర్ని అయితే కలిపి ఇంక చేపలకు పట్టుకోవాలి కదా ఈ మసాలా అంతా, కొంచెం వాటర్ని కలిపి ఇదిగోండి నువ్వులు అయితే వేస్తున్నాను. కొంచెం ఈ నువ్వులు వేసేసి ఇంకా కొంచెం కరివేపాకుని వేసి ఇంక చేపలకి ఈ మసాలాను అంతా బాగా పట్టించి ఆయిల్లో వేపేసుకుందాము. అయితే ఇంతకు ముందు నేను మెత్తళ్ళు ఫ్రై చేసినప్పుడు ఈ నువ్వులు వేసేదాన్ని కాదు. అయితే ఒకసారి ఏమైందంటే, ఈరోజు షార్ట్ వీడియో పెట్టాను కదా, అందులో చెప్పాను చిన్న స్టోరీ, విన్నారో లేదో. అయితే మేము ఒకసారి విజయవాడ నుంచి భీమవరం లాంగ్ డ్రైవింగ్ చేస్తుంటే అసలు దారిలో కొట్లేమీ లేవన్నమాట. ఒక చోట అయితే రోడ్డు పక్కన ఒక బార్ ఉంది, దాని పక్కన అమ్ముతున్నారనమాట. ఇది మనకి అప్పటికప్పుడే ఫ్రెష్గా మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే మసాలాలు అన్నీ కలిపి కొంచెం నువ్వులు కూడా వేసి కలిపారు వాళ్ళు. మన కళ్ళు ఎదురుగుండా చేస్తుంటే చూసాను అనమాట. నువ్వులు వేసి కలిపి ఇంకా అలా ఫ్రై చేసి ఓ పొట్లం 100 రూపాయలు అనమాట, ఆ విధంగా ఇచ్చేశారు. తీసుకుని తింటే చాలా బాగుందనమాట. ఇంకా ఆకలి మీద ఉన్నామేమో, ఇంకా బాగా నచ్చింది మాకైతే. ఇంకా అప్పటి నుంచి ఇందులో నువ్వులు కూడా వేస్తున్నాను అనమాట. అక్కడ చూశాను కదా మరి అనేసి. కొండి వేగిపోయినాయి. ఫైనల్గా పచ్చిమిర్చిని వేసుకుని ఒక తిప్పి తీసేసుకున్నామంటే కరకరలాడుతూ స్పైసీగా చాలా బాగుంటాయండి మెత్తలు ఫ్రై. అయితే నా రెండో ఛానల్లో టైలరింగ్ ఛానల్ ఉంది కదండి, అదైతే ఉమా ఫ్యాషన్ అని నేను పెట్టాను అనమాట. నా ఛానల్లోకి ఒకసారి విజిట్ చేసి ఆ ఛానల్ని కూడా చూడండి. మీలో ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా ఆ ఛానల్ని విజిట్ చేయండి. నేనైతే లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో, ఒకసారి చెక్ చేయండి. అయితే ఆ ఛానల్కి అయితే 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా వాచ్ టైం కూడా వచ్చేసింది అనమాట. వాచ్ టైం వచ్చేసిందంటే సగం వరకు వచ్చిందనమాట. ఇంకా 4000 కదా వాచ్ టైం మనకు రావాలి అంటే 2000 వరకు వచ్చేసింది. అంత ఫాస్ట్గా అయ్యింది. ఇదిగోండి కందిపప్పుని 1 నిమిషం పాటు వేయించుకుని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పులున్నర వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో వండుతున్నాం కదా, ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకుని యాడ్ చేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చారంటే పప్పు మెత్తగా ఉడికిపోద్ది. పప్పు చారు చాలా కమ్మగా ఉంటుందండి. ఇందులోకి కొంచెం పసుపుని, ఉప్పుని అలాగే ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి ఇంకా 4 విజిల్స్ రానిస్తున్నాను. అయితే నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇలా వంటలు చేసి ఇంకా వ్లాగ్ కింద తీసి పెట్టడం అంటే, అందుకనే నేను వ్లాగ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. నా చేతిలో ఉన్న పని టైలరింగ్ అయినా దాని మీద నేను ఇంకా టైలరింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా టైలరింగ్ మామూలుగా ఇంట్లో చేసుకుందాం, వ్లాగ్స్ మాత్రం పెడదాం అనేసి ఛానల్ ఓపెన్ చేశాను. ఇదిగోండి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, ఇది ఒకసారి మెదిపేసి ఇందులోకి చింతపండు వాటర్ని యాడ్ చేశానండి.
అలాగే ఒక కప్పు ఈ పప్పుకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశానండి. ఇంకా ఇలాగ మనకి పప్పు సారికి వాటర్ సరిపోద్ది. ఇంక ఇందులోకి నేను సరిపడా ఉప్పు కారాలన్నీ యాడ్ చేసేసి బాగా మరిగించేసుకోవాలండి. మనం ఎంత మరిగించుకుంటే అంత బాగుంటుంది పప్పుసారు అయితే. ముఖ్యంగా ఇది మరుగుతున్నప్పుడు మనం కొత్తిమీరని కొంచెం కరివేపాకుని యాడ్ చేసి బాగా మరిగించుకున్నాక తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే పప్పుసారు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇదిగోండి తాలింపు కూడా వేసేస్తున్నాను. తాలింపులోకి మనం ఇలా ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి వేయించుకుని తాలింపు వేసుకున్నాం అనుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందో పప్పుచారు. పప్పుచారుకి ఇలాగే వేస్తాను, చింతపండు చారుకు కూడా ఇలాగే ఆనియన్స్ లాస్ట్లో తాలింపులో బాగా దోరగా వేయించి తాలింపుతో పలంగా వేసేస్తానమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి పప్పుసారు అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఏ చారైనా తాలింపు పెట్టినప్పుడు తాలింపు కొంచెం మాడినట్టుగా అయిందనుకోండి, చారేంటో మరింత కమ్మగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి నేనైతే పిల్లలకి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పప్పు చారైనా నేను క్యారేజ్ ఇలా పెడతాను అనమాట పిల్లలకి. ఈ మెత్తళ్ళు కూడా వేసామనుకోండి చక్కగా స్నాక్స్లా తినేస్తారు ఇందులో నంజుకుని. అందులో ముళ్ళు కూడా బాగా వేగిపోతాయి కదండి, కరకరలాడుతూ తినేయచ్చు. ఇదిగోండి పైన బాక్స్లో పెరిగి వేసి కొంచెం ఉప్పు వేస్తాను అనమాట. అయితే ఛానల్ కోసం చెప్పుకుంటున్నాం కదండి, నా రెండో ఛానల్లోనూ ఒక వీడియో అయితే 15 నిమిషాలదనమాట. అది ఒక 40,000కి పైగా వెళ్ళిపోతుంది. చాలా రీచ్ వచ్చింది. దానికైతే వాచ్ టైం ఎక్కువ వచ్చింది, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వచ్చారనమాట. ఊరికే చేతిలో పని కదా పెడదామనేసి పెట్టినందుకు నాకు అలా రీచ్ వచ్చింది ఆ ఛానల్కి అయితే. ఈ వ్లాగ్ ఛానల్కి ఎంత కింద మీద పడి ఎంత కష్టపడుతున్నానో నాకే తెలియదండి. అంత కష్టపడుతున్నాను, అంత ఎఫెక్ట్ పెట్టి నేను వీడియోలు చేస్తున్నా. ఈ వ్లాగ్ ఛానల్కి అసలు వ్యూసే రావడం లేదు. అసలు 1000కి రీచ్ అవ్వడమే ఎంతో కష్టమైపోతుంది అనమాట. ఈ విధంగా ఉందండి ఛానల్ గురించి అయితే. మీరు ఒకసారి అయితే నా రెండో ఛానల్ విజిట్ చేయండి తప్పకుండా. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా నేను చెప్పే ఈజీ అయిన మెథడ్ అండి, మీకు బాగా నచ్చుతుంది. మీ జాకెట్ మీరే కుట్టుకుంటే సరిపోద్ది రోజులు బట్టి. ఇదిగోండి క్యారేజ్ అయితే పెట్టేశాను కదా. ఫైనల్గా నేను పప్పుచారుని ఈ మెథడ్ని టేస్ట్ అయితే చేస్తున్నాను. ఎంత బాగుందంటే పప్పుచారు అండి, చాలా కమ్మగా ఉంది. ఇందులోకి మెత్తలు నంజుకు తింటుంటే ఇంకా ఆ టేస్ట్ని మనం చెప్పలేమండి. చిన్నప్పుడైతే నేను పప్పుచారులో ఎండు చేపలు నంచుకుని తినేదాన్ని. మా ఇంట్లో ఎక్కువ ఎండు చేపలు వండుకునేవాళ్ళం. ఎండు చేప వంకాయ, ఎండు చేప ములక్కాడ, ఇలాగ ఎండు చేప 10 దాంట్లోనే వేసుకునేవాళ్ళం. ఎండు రేలు కూడా వేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే మా ఇంట్లో మా వారు తినరు, పిల్లలు తినట్లేదని ఎండు చేపలు కొనట్లేదు అనమాట. ఇదిగోండి నేను సాయంత్రం ఇంకా పిల్లలకు గాను ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ వీడియోని కూడా మీకు 1 మినిట్లో స్నాక్ రెసిపీని నేను పోస్ట్ చేస్తున్నాను కదా ప్రతి వీడియోలోను. ఈరోజైతే ఇది పోస్ట్ చేశానండి. చూడండి, 2 అరటిపళ్ళతోటి చక్కగా స్నాక్ ప్రిపేర్ చేసేయండి. నేను 1/2 కప్పు వరకు బెల్లం పొడిని తీసుకున్నాను. అందులో ఈ అరటిపళ్ళని వేసేసి మిక్సీ పెట్టేసాను మెత్తగా. ఇందులో కొంచెం ఉప్పుని పాలని వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఇందులో మైదానే అన్నా వేసుకోవచ్చు, ఇంట్లో గోధుమ పిండి ఉంటే అదైనా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండే వేస్తున్నాను, మైదా వేయడం లేదు. అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇందులో కొంచెం తినే సోడా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. తినే సోడా వేయకపోయినా కూడా ఫ్లఫీగా వస్తాయి. కావాలంటే కొంచెం రవ్వంత తినే సోడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనం చల్ల పునుకుల్లా పిండి కలిపేసుకుని ఇంకా కాగుతున్న ఆయిల్లో వేస్తారనుకోండి మీకు ఎంత ఫ్లఫీగా వస్తాయో. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇది స్వీట్గాను, ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాం కదా, అలాగా రెండింటికి బ్యాలెన్స్ అయ్యి అసలు ఎంత బాగుంటుందంటే మనకి బనానా కేక్ ఉంటుంది కదండి, ఆ మాదిరిగా ఉంటుంది టేస్ట్ అయితే. పిల్లలకి బాగా నచ్చుతుంది. మా పిల్లలకి అయితే మరీ ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా ఈ చేయమని అడుగుతారు. ఇంట్లో అట్టుపళ్ళు ఉంటాయి, అట్టుపళ్ళు మాగిపోయినా నేను ఇది చేస్తాను అనమాట. ఈ ఐటెం చాలా ఇష్టం మా పిల్లలకైతే. ఇదిగోండి ఎంత ఫ్లఫీగా వచ్చింది. ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఎలా అనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ చేయండి. నా టైలరింగ్ ఛానల్ లింక్ అయితే షేర్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.